వడి రమేష్ అరెస్టుతో బినామీ కంపెనీలు వెలుగులోకి వస్తున్నాయి. గత 2 రోజులుగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు తమిళనాడులో కూడా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 54 ప్రాంతాల్లో దాడులు చేసింది. కాళేశ్వరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో పాటు కొన్ని డొల్ల కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు సంబంధిత కంపెనీల అధికారులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. వడ్డీ రమేష్ అరెస్టుతో బినామీ కంపెనీలు వెలుగులోకి వస్తున్నాయి. గత 2 రోజులుగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు తమిళనాడులో కూడా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 54 ప్రాంతాల్లో దాడులు చేసింది. కాళేశ్వరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో పాటు కొన్ని డొల్ల కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు సంబంధిత కంపెనీల అధికారులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. బినామీ కంపెనీలపై ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, ఎక్కడెక్కడ ఐటీ దాడులు జరుగుతున్నాయి? ఇంతవరకు మనకున్న సమాచారం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 3 చోట్ల కూడా 54 కంపెనీల పైన, బినామీ కంపెనీల పైన ఇంతవరకు దాడులు చేస్తున్నాయి. ఇందులో వడ్డీ మహేష్, వల్లూరి మహేష్, ఆకుల శ్రీను అనే 3 వ్యక్తులకు సంబంధించి కొన్ని బినామీ కంపెనీల పేర్లు బయటికి రావడంతో దీనికి సంబంధించి ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ వైజాగ్ కేంద్రంగా నడుస్తున్న అవాలా స్కామ్ సంబంధించి వడ్డీ మహేష్ అనే ఒక వ్యక్తిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. కేసును సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే మరోసారి ఐటీ డిపార్ట్మెంట్ తో పాటుగా ఈడీ కూడా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే దీంట్లో వడ్డీ మహేష్ చెప్తున్న సమాచారం వరకు ముఖ్యంగా 54 కంపెనీలు తాము ఇప్పటికీ క్లోజ్ చేస్తాము. 54 కంపెనీల ద్వారా మొత్తం డబ్బుని తీసుకొని చేశాము, డబ్బులు సేకరించాము, డబ్బులంతా కూడా అవాలా ద్వారా తాము విదేశాలు పంపిస్తున్నట్టుగా వడ్డీ మహేష్ అయితే ఐటీ అధికారులు చెప్పడం జరిగింది. ఈ మేరకు ఎక్కడెక్కడైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల మీద ప్రస్తుతానికి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బినామీ కంపెనీలు ఏంటి, దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, దాని డైరెక్టర్స్ ఎవరు, ప్రమోటర్స్ ఎవరు, దాని చైర్మన్స్ ఎవరు అన్న విషయంలో ప్రస్తుతానికి అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మొత్తం 54 వ్యక్తులకు సంబంధించి 54 కంపెనీలకు సంబంధించిన సమాచారం రావడంతో ఇవాళ ఉదయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 3 ప్రాంతాల్లో ఇటు ఐటీ అధికారులు ఏకీకరణలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వడ్డీ మహేష్ చెప్తున్న దాన్ని సమాచారం వరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.